రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో భేటీ అయిన కేబినెట్ పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. హైకోర్టు, జిల్లా న్యాయస్థానాలలో 21 పోస్టులకు ఆమోదం తెలిపారు. హోంశాఖలో 385 మంది కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్గా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఇండస్ట్రియల్ హబ్కు భూ కేటాయింపు ఆమోదం తెలిపారు. కడపలో డంపింగ్ యార్డ్ కోసం 92 ఎకరాలను కేటాయించినందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేశారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు 3099 కోట్ల సవరణ అంచనాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెడ్డిగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం 26 అంశాలపై చర్చించి అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలనా సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొడక్షన్ పనులకు 443 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే అమరావతి సచివాలయంలో గ్లాస్ క్లాడింగ్ సహా వివిధ పనులకు 2540 కోట్ల ప్రణాళికలను ఆమోదించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం ఇచ్చింది. అసెంబ్లీ పరిసరాలు, సివిల్ వర్కర్స్కు 798 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఉండవల్లి జోన్లో మౌలిక వసతుల అభివృద్ధికి 580 కోట్ల ప్రణాళికలను కూడా ఆమోదించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ల నిబంధనల సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపగా పోలవరం ప్రాజెక్టు బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇతర కీలక నిర్ణయాల్లో భాగంగా న్యూఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్లు కేటాయించేందుకు సిద్ధమైంది మంత్రివర్గం. మార్క్ఫెడ్కు 1800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ ప్రభుత్వంకి హామీ ఇచ్చింది. రాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు ఖర్చుల మార్పులకు కూడా ఆమోదం తెలపనుంది. వెస్ట్ ఎనర్జీ ప్లాంట్కు స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వటం, మున్సిపల్ ఆస్తుల లీజ్, రెంట్ ఫిక్సేషన్ నిబంధనలో మార్పులు చేయటం, మున్సిపల్ చట్టాల్లో సవరణ బిల్లును ప్రతిపాదించడం వంటి అంశాలను కూడా కేబినెట్ చర్చిస్తోంది. అదనంగా తిరుపతి సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూముల కేటాయింపు, కడపలో 92 ఎకరాల డంపింగ్ యార్డ్ కోసం భూమి కేటాయింపు, ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్, చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు భూముల బదిలీ వంటి ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తానికి ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడే కీలక నిర్ణయాలు తీసుకోబడినట్టు తెలుస్తోంది.
ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రివర్గం సమావేశంలో అజెండా అంశాలపై చర్చ ముగిశాక తాజా పరిణామాలు సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అమరావతి నిర్మాణాలపై వైసీపీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని మంత్రివర్గానికి ముఖ్యమంత్రి సూచించారు. రాజధాని నిర్మాణ ఖర్చులపై చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగడుతూ వాస్తవాలు ప్రజలకు చెప్పాలని సీఎం వివరించారు. ఇతర నిర్మాణ ఖర్చుల కంటే అమరావతిలో నిర్మాణ ఖర్చులు తక్కువ ఉన్న విషయాన్ని వివరించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఏ అంశాలపైన దిశానిర్దేశం చేశారు మంత్రులకు? ఈ రోజు జరిగిన కేబినెట్ లో పలు అంశాలపై పట్టణాభివృద్ధి, అలాగే పల్లెల అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాలు, అమలు కాబోయే పథకాల గురించి, అట్లాగే బడ్జెట్ గురించి, ఎక్కడ అది పెట్టుబడుల గురించి, ఇట్లా కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా మంత్రివర్గ అజెండా అంశాలు పూర్తయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అంశాలపై ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. అమరావతి నిర్మాణాలపై వస్తున్న విమర్శలకు కేవలం రాజకీయ ఆరోపణలుగానే కాకుండా ప్రణాళికబద్ధమైన దుష్ప్రచారం అభివర్ణించారు. ప్రత్యేకంగా ప్రతిపక్షం వైఎస్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని కొన్ని మాటలైతే మాట్లాడారు. అమరావతి ఖర్చులపై తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తే దానికి తీవ్రమైన చర్యలు ఉంటాయని మండిపడ్డారు. వాస్తవానికి ఇతర రాష్ట్ర రాజధానుల కన్నా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులతో పోలిస్తే అమరావతి నిర్మాణ ఖర్చులు తక్కువగానే ఉన్నాయని అయితే స్పష్టం చేశారు. ప్రతి టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ఖర్చుల వివరాలు అధికారికంగా అందుబాటులో ఉన్నాయని సీఎం గుర్తు చేశారు. కాంట్రాక్టర్లు, డిజైన్, మౌలిక సదుపాయాలు, నిర్మాణం అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను అనుకూలంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో జరుగుతున్న నెగిటివ్ కంప్లైంట్ పై కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి నాయకుడు డేటాతో ఫ్యాక్ట్స్ తో స్పందించాలని సూచించారు. కేవలం ఆరోపణలకు సమాధానం ఇవ్వడమే కాకుండా అమరావతి అభివృద్ధి ప్రయోజనాలను ప్రజలకు వివరించే విధంగా కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఉండాలని అయితే ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం కేవలం భవనాల నిర్మాణం కాదని, ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, అలాగే ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణకు కేంద్ర బిందువు అని సీఎం అయితే స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి ద్వారా ఐటీ, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్లకు భారీగా అవకాశాలు వస్తాయని, దీన్ని అడ్డుకునేలా దుష్ప్రచారం జరిగితే మాత్రం తీవ్రంగా మంచిగా వాళ్ళకి తగదని హెచ్చరించారు. ఇంకా ముందు ప్రతి శాఖ అమరావతిలో సంబంధం ఉన్న పనులు పురోగతికి ప్రజలకు రెగ్యులర్ గా తెలియజేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రాజెక్ట్ వైజ్ డేటా, ఖర్చులు, టైమ్ లైన్స్ ప్రజలకు విడుదల చేయాలనేది సూచించారు. ప్రజల్లో విశ్వాసం పెంచడం, అపోహలు తొలగించడం ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత అని కూడా తెలిపారు. అంతేకాకుండా అమరావతి విషయంలో రాజకీయ వాదనలు పక్కన పెట్టి అభివృద్ధి కోణంలో చర్చ జరగాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన ఈ ప్రాజెక్టుపై ఏమైనా సందేహాలుంటే వాటిని నిజాంశాలతో క్లియర్ చేయాలని అయితే సూచించారు. మొత్తానికి అమరావతి నిర్మాణాలపై వస్తున్న విమర్శలకు డేటాతో, అలాగే ట్రాన్స్పరెన్సీగా కౌంటర్ ఇవ్వాలని అయితే స్పష్టంగా తెలిపారు. రైట్, థ్యాంక్ యూ హారిక.
రైట్గా ఫోన్పే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫోన్పే రిజిస్టర్ యూజర్ల సంఖ్య 70 కోట్లు దాటినట్టు ఆ సంస్థ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. యూజర్లను కలిగి ఉండటం, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల పంపిణీలు ఫోన్పే ఎంతగా విస్తరించిందో తెలియజేస్తోంది. ప్రతి 6 రోజులకు 10 లక్షల కొత్త యూజర్లు ఫోన్పే వృద్ధి ప్రయాణంలో సాధించిన వేగం అత్యంత ఆసక్తికరంగా ఉంది. సంస్థ ప్రారంభమైనప్పుడు మొదటి 10 లక్షల మంది వినియోగదారులను చేరడానికి 136 రోజులు పట్టింది. ప్రస్తుతం కేవలం 6 రోజుల్లోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు తమ ప్లాట్ఫామ్లో చేరుతున్నారని కంపెనీ తెలిపింది. వినియోగదారుల నమ్మకమే తమ బలమని ఫోన్పే సీఈఓ సమీర్ నిగమ్ అన్నారు. 70 కోట్ల రిజిస్టర్ యూజర్ల మార్కును దాటం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తమ వంతు సహకారం అందిస్తూనే ఉంటామని తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో దివ్యాంగుల పంపిణీ చేయాల్సిన ట్రైసైకిళ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం వృధా అవుతోంది. ప్రజాధనాన్ని చట్టవిరుద్ధంగా వదిలేయడంపై ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. దివ్యాంగులకు ఇవ్వాల్సిన పరికరాలను ఇలా నిరుపయోగంగా వదిలేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం చిత్తూరు జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వైకే టీవీ, నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఈరోజు ప్రభుత్వ సంపదని ఏ విధంగా నిరుపయోగం చేస్తున్నారు అనడానికి ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన వెనకాల ఉన్నటువంటి చూసుకోవచ్చు మనము. ఇదైతే వికలాంగుల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రైసైకిల్ ని ఈ విధంగా నిరుపయోగంగా అయితే వదిలేశారు. దాదాపుగా 100 సైకిల్ని వికలాంగుల కోసం అయితే ప్రభుత్వం నుంచి తెచ్చి ఈ విధంగా నిరుపయోగంగా అయితే వదిలేయడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యప్రాయంగా అధికారులు ఎందుకున్నారు? అసలు ఈ సైకిల్ ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని ఎవరి కోసం తెచ్చారు? వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ ఇచ్చారా లేదా? అసలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఎందుకు అనిపించలేదు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఎందుకంటే వికలాంగులకు సంబంధించి ఇంతమందికి తెచ్చినటువంటి ట్రైసైకిల్ ని ఈ విధంగా నిరుపయోగంగా వదిలేశారు. మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా చెత్తా చెదారం పట్టిపోయేసి పూర్తి స్థాయిలో ఈ సైకిల్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయేది కూడా మనము చూస్తున్నాం. ఇక్కడ మరి కొత్త సైకిల్ తెచ్చేసి వికలాంగులకు ఇవ్వాల్సిన తరుణంలో ఈ విధంగా నిర్లక్ష్యప్రాయంగా అధికారులు ఎందుకు వదిలేశారో చెప్పాల్సిన అవసరం ఎంతనే ఉంది. సో దీనిపైన మనతో మాట్లాడడానికి ప్రజా నాయకులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు. వారి మాటలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రజా ధనాన్ని ఏదైతే వికలాంగుల కోసం తెచ్చినటువంటి ట్రైసైకిల్ ని ఈ విధంగా నిరుపయోగంగా వదిలేశారు. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? నాకైతే చాలా వరకు బాధాకరమే, విచారకరం. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ప్రజలకు అందించాల్సిన ఆ యొక్క సౌకర్యాల్లో భాగంగా వికలాంగుల
కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ యొక్క ట్రైసైకిల్ని ఇలా ఎండకి గాలికి చెట్ల కింద మరి చెత్త చెదారంతో కూడుకున్న విధంగా వదిలేయడం, అది కాకుండా విద్యాశాఖ ఆవరణలో గర్ల్స్ స్కూల్ ఆవరణలో వదిలేయడం చాలా బాధాకరం సార్. దీనిపైన ఏ విధంగా అధికారులు స్పందిస్తారో, ఎలాగా ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులని కాపాడతారో అది నాకు అర్థమే కాలేదు సార్. ఇంత విచారకరంగా ఉంది సార్ ఈ యొక్క పరిస్థితి. ఓకే. సార్ చూసుకున్నట్లయితే ఏదైతే వికలాంగులకు సంబంధించి పూర్తి స్థాయిలో పాపము చాలా మందికి అయితే ఇప్పటికి కూడా మనం చూసుకోవచ్చు సముద్ర పొల దగ్గర కాళ్ళు లేకుండా చాలా మంది అయితే ఉన్నారు. అట్లాంటి కోసం తెచ్చినటువంటి ఇట్లాంటి విలువైనటువంటి వస్తువులు నిరుపయోగం చేయడం పట్ల అట్లా అధికారులు కావచ్చు, ఇట్లా ప్రజాప్రతినిధులు కావచ్చు ఏం చేస్తే బాగుంటుంది అంటారు వీటికి సంబంధించి? చక్కగా చెప్పాలంటే ఈ యొక్క ట్రైసైకిల్ విషయంలో మాత్రము దృక్పథం ఉండాలి. వికలాంగులకమే ఇవ్వాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క స్కీమ్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున ధనాన్ని వెచ్చించి ఇంత మంచి కొత్త ట్రైసైకిల్ని తీసుకొచ్చి ఇలా ఎండలో పాడేయడము మీకైతే, మాకైతే, ప్రజలకైతే, ప్రభుత్వానికైతే, ప్రజాప్రతినిధులకైతే, అధికారులకైతే ఎవరికైతేనేమి చాలా బాధాకరం సార్, చాలా విచారకరం. ఇంత డబ్బు, గవర్నమెంట్ డబ్బు వృధా చేయడమే సార్. ఎన్నాళ్ళ నుంచి ఇలాగా ఉందో తెలియదు సార్. చాలా బాధాకరంగా నాకైతే ఆవేదన చాలా ఎక్కువగా ఉంది సార్. ఓకే. మనం చూసుకున్నట్లయితే కూడా ఇది పూర్తి స్థాయిలో ఉపయోగానికి అయితే అనుగుణంగా లేకుండా అయితే పోయింది ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కూడా మొత్తం సిలిం పట్టేసి చెత్త చెదంతా నిండిపోయింది. అంటే ఇంత ధనానికి సంబంధించి వేస్ట్ చేసినటువంటి అధికారుల పైన ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా వెనకాల పోకూడదు. ఇలా దుర్వినియోగం పాలు చేసి ఉపయోగకరంగా ఉండే ఈ యొక్క ట్రైసైకిల్ని వికలాంగులకు ఇవ్వకుండా ఇట్లా చెట్ల కింద పడేసి చెత్తా చెదారంలో వేసి కనీసం ఒక కాపుదల కూడా కల్పించకుండా పడేయడం పట్ల చాలా బాధాకరం. వీళ్ళపైన అది కాకుండా విద్యాశాఖ ఇక్కడ చదువులు చెప్పేవాళ్ళు, వీళ్ళే విజ్ఞానం బోధించేవాళ్ళు, వీళ్ళే అందరికీ ఆదర్శం. కానీ వీళ్ళే ఇట్లాంటివి ప్రభుత్వ ధనాన్ని ఎండలో పడేయడము, మళ్ళీ తుప్పు పెట్టేనట్లు చేయడం చాలా విచారకరం. వీళ్ళపైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఓకే. అయితే వికలాంగులకు సంబంధించి వచ్చినటువంటి ట్రైసైకిల్ ఇప్పుడు ఎట్లున్నాయంటే పూర్తి స్థాయిలో ఏదైతే చైన్ ఉందో చిలిం పట్టిపోయింది, ఈ సీట్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. అంటే కొత్తగా వచ్చినటువంటి ఉపయోగకరమైనటువంటి ఈ ట్రైసైకిల్ని ఇంత నిరుపయోగంగా చేయాల్సినటువంటి అవసరం అధికారులకు ఎందుకు వచ్చింది? కనీసం వికలాంగులకు ఇచ్చింది చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది ఇది. ఈ విధంగా వచ్చినటువంటి ప్రభుత్వ ధనాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడంలో అధికారులు కూడా విఫలమని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే చెప్పడం జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో ఆల్రెడీ అన్నిటి కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఇంకెటు చూసినా కూడా బాగున్నటువంటి ఈ ట్రైసైకిల్ కూడా ఇప్పుడు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ విధంగా చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మరి అధికారుల స్పందన ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలి. మరి కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్టిక్. ఇక తిరుమల శ్రీవారి సన్నిధిలో వాతావరణం ఒకసారిగా ఆహ్లాదకరంగా మారింది. కొద్ది రోజులుగా భానుడు భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న భక్తులకు వరుణుడు చల్లని కబురు అందించాడు. మధ్యాహ్నం సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగల వర్షం కురియడంతో సప్తగిరులు పులకించిపోయాయి. సుమారు గంటకు పైగా ఏకధాటిగా కురిసిన ఈ వర్షానికి తిరుమల మాడవీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రాంబగీజా గెస్ట్ హౌస్ పరిసరాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా భారీ వడగళ్లు పడటంతో రోడ్లన్నీ మంచు కురిసినట్టుగా తెల్లగా మారాయి. ఎండవేడి నుంచి ఉపశమనం లభించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ వడగళ్లతో ఆడుకుంటూ కనిపించారు. అయితే అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం కారణంగా దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో నడక మార్గాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు.
రెడీగా 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభినందించారు. పీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గులాబీ పువ్వు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నిరుపేద కుటుంబాల్లో పుట్టుకొని బాగా చదువుకునే విద్యార్థులకు పీవీఆర్ ఫౌండేషన్ అండదండలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎంకరేజ్ చేయాలని చెప్పి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంతకు ముందు కూడా వాళ్ళ ఎగ్జామ్స్ ముందు కూడా వెళ్ళడం జరిగింది. లాస్ట్ టైం మనము అందరికి తెలుసు, మనం 10th క్లాస్ పిల్లలకి అందరికీ కూడా ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. తర్వాత ఇంటర్ వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి మీరంతా బాగా చదువుకోవాలి అని అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి మనం చూసి రావడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఒక రామచంద్రాపురం బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచే ఎన్నో మార్క్స్ అన్నీ 998లు 978లు ఇప్పుడు మీరు చూశారు. ఇట్లా కొవ్వూరు కేఎన్ఎస్ స్కూల్ నుంచి అయితేనేమి ప్రతి స్కూల్లో కూడా ఈ పిల్లలు ఎంతో బాగా కష్టపడి చదివి అందరూ 950 940 అలాగే 978 980 ఇలాగా మంచి మార్క్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇంకా బాగా చదవాలని వాళ్ళందరినీ పిలిచి మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో నిజంగా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళందరూతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళందరూ కూడా పిల్లలు ఎన్నో కలలు కంటూ బంగారు భవిష్యత్తులోకి అడుగు పెడుతున్న ఈ టైంలో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి కొంత సమయం మనం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాళ్ళందరూ అడుగుతున్నారు, అమ్మ మేము చదువుకొని వస్తే మాకు ఉద్యోగాలు ఇక్కడే ఇప్పిస్తారా అని చెప్పి అడిగారు చాలామంది పిల్లలు. తప్పకుండా ఇప్పించగలము. రాబోయే రోజుల్లో మనం చూసాం, ఇప్పుడు నిన్నే మన రాష్ట్రంలోనే ఆర్సెల్మిటల్ కానీ గూగుల్ కానీ ఇలాంటి ఎన్నో కంపెనీస్ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువతని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తీసుకొస్తున్నారు. తప్పకుండా మీ డిగ్రీలు అయిపోయే తలికే అలాగే మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఇఫ్కో సెజ్లోనైతేనేమి అలాగే బీపీసీఎల్ అయితేనేమి మన జిల్లాలో ఇవన్నీ కూడా రాబోతున్నాయి. తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటాం. ఉద్యోగాలు మీ జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీల్లో కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం చాలా బాగుంది. వాళ్ళు స్కూళ్ళల్లో కష్టపడి చదివి అంత ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి మాకు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజెస్లో నుంచి ఇంత మంచి మార్క్స్తో బయటకు వచ్చిన ఈ పిల్లలు అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మనం ముందే చెప్పాం, కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రేపు ఈ 2 నెలలు స్కూల్స్ రీఓపెన్ చేసే లోపల తప్పకుండా వాళ్ళకి చాలామంది అదే అడిగారు ఇక్కడికి వచ్చిన టీచర్స్ ప్రిన్సిపల్స్. తప్పకుండా అది రెడీ చేస్తాం P4 విధానంలో అని చెప్పి కూడా. రైట్గా కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావూరుపేటలో చోటు చేసుకుంది. రావూరుపేటకు చెందిన మాజేటి ప్రభాకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గత కొంతకాలంగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య పార్వతి కూడా కుమార్తె 13 నెలల మాన్విత ఉన్నారు. గత కొంతకాలంగా ప్రభాకర్ పార్వతీల మధ్య కుటుంబపరమైన గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం దంపతులు మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు తమ 13 నెలల పాపను పక్కింట్లో వదిలిపెట్టి ఇంటికి వచ్చారు. అనంతరం లోపల నుంచి గడియ పెట్టుకున్నారు. కొద్దిసేపు వారిద్దరూ వాదులాడుకుని ప్రభాకర్ బాత్రూంలో, పార్వతి హాల్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. క్షణికావేశంలో తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకుని చిన్నారిని ఒంటరి చేశారని చుట్టుపక్కల వారు కన్నీటి పరిమితమయ్యారు. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వేటపాలెం మండలం రావుపేటలో మాజేటి ప్రభాకర్, అతని భార్య పార్వతి ఇద్దరు కూడా కుటుంబ కలహాలతో ఉంటూ ఉన్నారు. మాజేటి ప్రభాకర్ అనే అతను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్యన కుటుంబ కలహాలతో
చిన్న పాప ఉంది, వాళ్ళకి 13 నెలల పాప మౌనీశ్వరి. ఆ పాపని పక్కింట్లో వదిలేసి ఇద్దరు కూడా ఇంట్లో గొడవ పడుతున్న క్రమంలో బోల్ట్ వేసుకొని ఇద్దరు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. పార్వతి హాల్లో, భర్త బాత్రూంలో హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కాసేపటికి పాప ఏడవడంతో చుట్టుపక్కల వాళ్ళు, అలాగే ప్రభాకర్ వాళ్ళ తమ్ముడు మీ సేవా సెంటర్ నుంచి తిరిగి వచ్చి డోర్ తడితే తీయనందున గ్రిల్లో నుంచి చూస్తే సూసైడ్ చేసుకున్నారని తెలుసుకొని కిటికీ గ్రిల్ తీసి వాళ్ళు సమాచారం మాకు ఇచ్చారు. దాని మీద పార్వతి తల్లిదండ్రులు వచ్చి ఇచ్చే రిపోర్ట్ను బట్టి మేము తదుపరి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం.